హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు టాపిక్ ఏంటంటే సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ అనమాట. ఈ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ అనేది C23 సిలబస్లో EC1 ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1లో EC వాళ్ళకి అనేది ఉంటుంది. సో మీరు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్స్ అనేది ముందు మనం డ్రా చేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఏంటంటే ఫిక్స్డ్ సర్క్యూట్ లానే ఉంటుంది, కానీ కొన్ని చేంజెస్ అయితే మనం చేసాము. దీంట్లో కూడా ఏంటి అంటే దీంట్లోకి వచ్చరికి ట్రాన్సిస్టర్ అనమాట. అక్కడ ట్రాన్సిస్టర్ ఉంది, ఇక్కడ కూడా ట్రాన్సిస్టర్ ఉంది. ఏ ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాము అంటే NPN ట్రాన్సిస్టర్ అనమాట. NPN ట్రాన్సిస్టర్ని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్స్లో యూజ్ చేస్తాం. ఇదైనా సరే ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ అయినా సరే కూడా కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో యూజ్ చేస్తాం. NPN ట్రాన్సిస్టర్కి CIN కామన్గానే ఉంది, అందులో కూడా CC కూడా కామన్గానే ఉంది. ఇక్కడేమో RB రాసుకున్నాం, ఇక్కడేమో R1 R2 రాసుకుంటాం. అక్కడ R1 R2 ఉండదు, ఓన్లీ ఇక్కడ RB మాత్రమే ఉంటుంది ఆ ప్లేస్లో. ఇక్కడ మాత్రం R1 R2 ఉంటుంది, RC కామన్గా ఉంటుంది. మళ్ళీ RECE అనేది ఉండదు అనమాట. ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్లో గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం ఏంటి, బేస్ టెర్మినల్ నుంచి మనం R1 R2 అప్లై చేసుకుంటున్నాం, కలెక్టర్ టెర్మినల్ నుంచి RC అప్లై చేసుకుంటున్నాం, RC CC అప్లై చేస్తున్నాం, ఎమిటర్ టెర్మినల్ నుంచి RE అలానే CE రెండు కలిపి మనం అప్లై చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, IB అంటే కూడా చెప్పాను బేస్ కరెంట్ అని, VB అంటే బేస్ ఎమిటర్ వోల్టేజ్ అని చెప్పాను. ఈ పార్ట్లో ఉండేది VCE వోల్టేజ్ అనమాట. సో ఇది సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ ఫిగర్ అనమాట. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేశాను. దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైతే ఈ మిడిల్లో నేను VCC పార్ట్ అనేది రాశానో ఆ VCC పార్ట్ని సపరేట్ చేసేసాను, అంటే డివైడ్ చేసేసాను అనమాట. ఇలా సపరేట్గా రాసుకుంటున్నాను. ఎందుకు సపరేట్గా రాసుకుంటున్నాను అంటే ఆల్రెడీ బిఫోర్గానే మీకు చెప్పింది ఏంటి అంటే ఎప్పుడైతే సర్క్యూట్లో డైరెక్ట్ కరెంట్ అనేది బయాసింగ్ మెథడ్లో సర్క్యూట్లో ఎప్పుడైతే డైరెక్ట్ కరెంట్ ఎలా అవుతుందో CIN CC రెండు కూడా ఓపెన్ సర్క్యూట్ అయిపోతాయి. ఆల్రెడీ ఫిక్స్డ్ బయాస్లో కూడా అదే చెప్తున్నాను, ఇందులో కూడా అదే చెప్తున్నాను. CIN CC అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోవడం వల్ల ఇక్కడ నాకు CIN సైడ్ కానీ నేను CC సైడ్ నుంచి కానీ ఏది డ్రా చేయలేను. ఓకేనా, మరి CE కూడా అప్పుడు నాకు పోతుంది. ఇక్కడ CC అనేది ఓపెన్ అయిపోవడం వల్ల అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఇక్కడ డైరెక్ట్గా జస్ట్ అవుట్పుట్ అని మాత్రం రాస్తాము. ఇక్కడ CIN అనేది ఓపెన్ అయిపోవడం వల్ల ఇక్కడ జస్ట్ ఈ పార్ట్ నుంచి డ్రా చేస్తాం. చూడండి, అందుకే VCC పవర్ సప్లై ఏంటి అంటే డివైడ్ చేసేస్తాం సపరేట్గా. ఇదిగోండి చూడండి, ట్రాన్సిస్టర్ డ్రా చేసాను. సేమ్ ఇక్కడ సేమ్ ఒకేలా ఉంది. రెసిస్టర్ కూడా R1 RC రెండు ఒకేలా ఉన్నాయి. VCC పవర్ సప్లైని ఏం చేశాను, ఇలాగా కనెక్ట్ చేశాను. VCC పవర్ సప్లై రెండింటికి ఇలా సపరేట్ చేస్తాను. VCC పవర్ సప్లై మెయిన్గా ఎంత ఉండాలి అంటే కామన్గా అయితే +5 volts ఉంటుంది. నెక్స్ట్ VB సరిపోయిందా, VB కూడా కామన్గా ఉంచాను, R2 కామన్గా ఉంచాను, RE కామన్గా ఉంచాను. CE అనేది కూడా నాకు ఎమిటర్ కాన్ఫిగరేషన్ నుంచి అది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం డ్రా చేస్తాం. అంటే ఈ పార్ట్ పోయింది, ఈ పార్ట్ పోయింది, CC పోయింది, వీన్ పోయింది, VCC పవర్ సప్లై అనేది 2 sides కూడా అప్లై చేసుకున్నాం. ఓకేనా, ఇది గ్రౌండ్. సో ఇది నాకు సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ B అనమాట. సేమ్ దాన్ని నేను చేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఏదైతే ఈ డయాగ్రామ్ ఉందో ఈ రెండు నాకు ఇలా కనెక్ట్ చేసుకునే కంటే ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినట్టు అవుట్పుట్ వోల్టేజ్ ఇచ్చినట్టు జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే ఈ VCC పవర్ సప్లై ఇదే కదా VCC, ఈ VCCని తెచ్చి ఇక్కడ కనెక్ట్ చేశాను, ఈ R1ని తెచ్చి ఇక్కడ కనెక్ట్ చేశాను, ఈ R2ని తెచ్చి ఇక్కడ కనెక్ట్ చేశాను అనమాట. R1 R2 అనేది ప్యారల్లో కనెక్ట్ చేసుకున్నాను. VCC అనేది దానికి ఆపోజిట్, R2కి ఆపోజిట్, R1కి ఏమో ప్యారల్లో కనెక్ట్ చేశాను. సో ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేశాను, సేమ్ ట్రాన్సిస్టర్. నెక్స్ట్ ఏమో రెసిస్టర్ RC కనెక్ట్ చేశాను, RE సేమ్ కామన్గానే ఉంది కదా. ఈ VCC పవర్ సప్లై తెచ్చి మిడిల్లో కనెక్ట్ చేశాను. సో VCC పవర్ సప్లై ఈ అవుట్పుట్ ఉంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ RE. సో ఇలా కనెక్ట్ చేశాను. ఇది DC ఈక్వలెంట్ సర్క్యూట్ అనమాట. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాను, CE యాంప్లిఫైర్, ఇక్కడ ఏమన్నాను, కామన్ ఎమిటర్ అంటే మనం కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇందులో యూజింగ్ సెల్ఫ్ బయాస్ అవ్వచ్చు, ఫిక్స్డ్ బయాస్ అవ్వచ్చు, సెల్ఫ్ బయాస్ అవ్వచ్చు, ఆర్ వోల్టేజ్ డివైడర్. వోల్టేజ్ డివైడర్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ మనం VCC కదా, సో ఇది వోల్టేజ్ డివైడర్స్ అనమాట. ఈ VCC ఇది ఏదైతే మనం VCC అలా యూజ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా వోల్టేజ్ డివైడర్ బయాస్ అనమాట. ఇది కూడా ఎప్పుడు కూడా ఇవి ఏంటంటే R1కి R2కి కానీ ఎక్రోస్గా కనెక్ట్ చేయడం వల్ల, R1 R2కి ఎక్రోస్గా కనెక్ట్ చేయడం వల్ల దీన్ని మనం వోల్టేజ్ డివైడర్ బయాస్ అని అంటామని చెప్పాను. అలానే ఇట్ ఈస్ కాల్డ్ ది యూనివర్సల్ బయాస్ అనమాట. యూనివర్సల్ బయాస్ సర్క్యూట్ అంటారు, పొటెన్షియల్ డివైడర్ బయాస్ అనొచ్చు, వోల్టేజ్ డివైడర్ బయాస్ అనొచ్చు, సెల్ఫ్ బయాస్ అని కూడా అనొచ్చు. ఓకేనా, అలా కాల్ చేస్తారు. దీనికి రెసిస్టర్స్ R1 R2 ఆర్ యూజ్డ్ యాజ్ ఏ వోల్టేజ్ డివైడర్. వోల్టేజ్ డివైడర్కి అక్రాస్గా మనం కనెక్ట్ చేయడం వల్ల దాన్ని వోల్టేజ్ డివైడర్ బయాస్ అని పేరు వచ్చిందని చెప్పాను కదా, R1 R2 అనేది. సో పవర్ సప్లై VCC అనేది కనెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2. వోల్టేజ్ అనేది డ్రాప్ ఎక్కడ అవుతుంది అంటే R2 దగ్గర అవుతుంది. ఈజ్ యూజ్డ్ టు ఫార్వర్డ్ బయాస్, యూజ్డ్ ఫర్
ద ఫార్వర్డ్ బయాస్ ఆఫ్ బేస్ ఎమిటర్ జంక్షన్. సో ఈ బేస్ ఎమిటర్ జంక్షన్లో నాకు ఏమవుతుంది అంటే ఈ బేస్ ఎమిటర్ జంక్షన్లో ఫార్వర్డ్ బయాస్లో ఫ్లో అవుతుంది అనమాట ఈ ట్రాన్సిస్టర్ అనేది. ద రిక్వైర్డ్ జీరో సిగ్నల్ బేస్ కరెంట్ ఐబీ ఈస్ ప్రొవైడెడ్ బై ది విత్ విచ్ ఫ్లోస్ త్రూ ఆర్ థెవెనిన్స్. అంటే వి థెవెనిన్స్ ద్వారా అలాగే ఆర్ థెవెనిన్స్ ద్వారా ఈ జీరో సిగ్నల్ బేస్ కరెంట్ అనేది అప్లై అవుతుంది. చెప్పాను కదా ఆల్రెడీ బిఫోర్లో కూడా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. డీసీ అనాలిసిస్ వీ క్యాన్ రీప్లేస్ కెపాసిటర్ విత్ ఓపెన్ సర్క్యూట్. డీసీ కరెంట్ అనేది అప్లై అవ్వడం వల్లే కదా నాకు ఇక్కడ ఏదైతే నేను సిఈని ఇచ్చానో సీసీ ఇచ్చానో ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, అందుకే ఓపెన్ సర్క్యూట్ అనేది జరిగిందనమాట. సో దానికి నేను డయాగ్రామ్ డ్రా చేశాను. సేమ్ ఇలాగైనా ఇచ్చాము, వీసీసీ ఇచ్చాము, ఇందాక దాంట్లో R1 ఇచ్చాం, R2 ఇచ్చాం, ఆర్సీ ఇచ్చాం, ఆర్ఈ ఇచ్చాం, వీసీసీ ఇచ్చాం. సో ఈ పార్ట్ నాకు థెవెనిన్స్ పార్ట్ అవ్వాలన్నమాట. సో వి థెవెనిన్స్ ఆర్ థెవెనిన్స్, ఈ పార్ట్ ఏంటి అంటే వి థెవెనిన్స్, అందుకే ఇలా యారో మార్క్స్తో ఇండికేషన్ చేసుకున్నాను. వచ్చిన ఎక్కువ కరెంట్ ఏదైనా ఉంటే గ్రౌండ్కి ఇస్తాను కాబట్టి గ్రౌండ్కి ఇచ్చాను. ఇప్పుడు ఆర్ థెవెనిన్స్ కావాలి, ఇది వి థెవెనిన్స్ అయిపోయింది, ఆర్ థెవెనిన్స్ కూడా కావాలి. సేమ్ వి థెవెనిన్స్ ఈక్వల్స్ టు విసిసి, సేమ్ అదే డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఏం చేశాను, R1 R2 రెండు కంబైన్ చేస్తాను, అందుకే ఇక్కడ R1 R2 రెండు కంబైన్ చేసి ఒకే దాంట్లో రాసుకున్నాను అనమాట. అప్పుడు నాకు ఎంత వస్తుంది, ఆర్ థెవెనిన్స్ ఈక్వల్స్ టు ఏదైతే R2/R1 ప్లస్ R2 అనేది వస్తుంది. మరి వి థెవెనిన్స్లో అప్పుడు ఏం రావాలి, ఏదైతే మనకి వీసీసీ కనెక్ట్ చేసాం ఇదే కదా వి థెవెనిన్స్ అంటే తీసుకునేది. సో వి థెవెనిన్స్ ఈక్వల్స్ టు వీసీసీ ఇంటూ R2/R1 ప్లస్ R2 రాసుకుంటాం అనమాట, అందుకే రాసాం. సేమ్ ఇదే డయాగ్రామ్ని R2 రిమూవ్ చేసి ఇక్కడ R1 దగ్గర R2ది రెండు కూడా కలిపి రాసేసాం. ఓకేనా, నెక్స్ట్ వి థెవెనిన్స్ కనుక్కున్నాం. మిగతాదంతా సేమ్, ఆర్సీ మారదు, ఐసీ మారదు, ఆర్ఈ మారదు, వీసీసీ మారదు. సేమ్ ఇది థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఫర్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ అనమాట. సో దీంట్లోకి ఏమవుతుంది అంటే టు ఇంక్రీజ్ ది గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్. ఎందుకు అని అంటే నాకు గెయిన్ అనేది ఈ యాంప్లిఫైయర్లో ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, బాగుంటుంది అనమాట. యాంప్లిఫైయర్ అంటే ఏంటి, ట్రాన్సిస్టరే యాంప్లిఫైయర్లా వర్క్ అవుతుంది. అంటే ప్రాపర్ మనకి వీక్ సిగ్నల్ స్ట్రెంత్ ఇచ్చి ఎక్కువగా చేసేదే యాంప్లిఫైయర్ అనమాట, అంటే ట్రాన్సిస్టర్. ఇట్ ఈస్ నెసరీ టు ప్రివెంట్ ఎనీ ఏసీ సిగ్నల్స్ పాసింగ్ త్రూ ఆర్ఈ. ఎలాంటి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉన్నా ఎలా పాస్ అవుతుంది అంటే ఆర్ఈ ద్వారా పాస్ చేస్తాం. ఏసీ సిగ్నల్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆర్ఈ రెడ్యూసెస్ అవుట్పుట్ ఏసీ వోల్టేజ్, ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ డిక్రీజెస్ అనమాట. ఏమైంది, ఆర్ఈ అనేది మనం తగ్గించినట్టయితే అవుట్పుట్లో ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ యాంప్లిఫైర్ అనేది కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడి నుంచే కదా మరి ఆల్టర్నేటింగ్ కరెంట్ అంతా కూడా మనం పంపించుకునేది అంతా చేసేది కూడా. సో అందుకనే ఇది కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఏసీ వోల్టేజ్ లాస్, ఒకవేళ ఏసీ వోల్టేజ్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది లాస్ అయినా అక్రాస్ ఆర్ఈ కెన్ బి రెడ్యూస్డ్. ఆల్టర్నేటింగ్ కరెంట్ లాస్ అయితే ఆర్ఈ కూడా ఏమైపోతుందంటే తగ్గిపోతుంది బై యూజింగ్ ఏ బైపాస్ కెపాసిటర్. సో అందుకే మనం ఏం యూజ్ చేస్తామంటే సిఈ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్, ఇందాక చూసారు కదా సిఈ అనేది, అందుకే మనం ఏం చేస్తాం ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నాం. అంటే తగ్గకుండా ఉండడానికి మనం వాటికి కూడా సిఈ అనేది కనెక్ట్ చేసుకున్నాం ప్యారలల్లో, ఆర్ఈకి ప్యారలల్గా కనెక్ట్ చేసుకున్నాం. షార్ట్ సర్క్యూట్స్, ఆర్ఈ ఎట్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఓపెన్ సర్క్యూట్ ఫర్ డీసీ. చెప్పాను కదా ఏమవుతుంది, సిఈ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. దేనివల్ల చెప్పాను, కెపాసిటర్ డైరెక్ట్ కరెంట్ అనేది ఎలా అవ్వడం వల్ల ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో అందుకే సిఈ కూడా మనం రిమూవ్ చేస్తాం. అప్లయింగ్ ది థెవెనిన్స్ థియరమ్ టు ది సర్క్యూట్ ఫర్ ఫైండింగ్ ది వి థెవెనిన్స్ టు అండ్ ఆర్ థెవెనిన్స్ వీ హ్యావ్ కనుక్కోవాలి. వి థెవెనిన్స్కి మనకి ఇదే కదా వచ్చింది, వీసీసీ ఇంటూ R2/R1 ప్లస్ R2 వచ్చింది. అలాగే ఆర్ థెవెనిన్స్కి R1 ఇంటూ R2/R1 ప్లస్ R2 ఇలా కూడా రాసుకోవచ్చు, లేదా R2/R1 ప్లస్ R2 అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అప్లయింగ్ కేవీఎల్ లూప్ అనేది అప్లై చేయాలి. ఎట్ సైడ్ అప్లై చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. కేవీఎల్ లూప్ అనేది ఇప్పుడు మనం ఎలా అప్లై చేస్తామనేది చూడండి. ఇదే కదా మనం చేసేది, ఇప్పుడు ఇదేనా మనం చేస్తాం చూడండి. ఇప్పుడు ఇది వి థెవెనిన్స్ ఈక్వల్స్ టు అంటే వి థెవెనిన్స్ ఈక్వల్స్ టు ఐబిఆర్బి థెవెనిన్స్ ప్లస్ విబిఈ. విబి అంటే ఈ పార్ట్, విబిఈ ప్లస్ ఐఈఆర్ఈ అనమాట. ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇది విబిఈ పార్ట్. అంటే ఇది ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది విబిఈ అనమాట, ఇది ఐఈ అనమాట. ఓకేనా, ఇది పార్ట్ అనేది మనకు కనుక్కోం. సో ఓన్లీ మనం ఏంటి అంటే బేస్ ఎమిటర్ జంక్షన్ సైడ్ మాత్రమే కనుక్కుంటాం. అందుకే వి థెవెనిన్స్, అందుకే మనం దానికి రాసాం ఏంటి, వి థెవెనిన్స్ ఈక్వల్స్ టు ఐబిఆర్ థెవెనిన్స్ ప్లస్ ఇక్కడ ఏంటి ప్లస్ విబిఈ ప్లస్ ఐఈఆర్ఈ అనమాట. ఓకేనా, ఈ పార్ట్ మాత్రమే, అంటే ఈ సర్క్యూట్ పార్ట్ అంతా మనం కనుక్కున్నట్టే. ఓకేనా, ఈ పార్ట్ ఇలా మనం కనుక్కున్నాం. సో ఇప్పుడు ఏం కావాలి, నాకు ఐబీ కదా కావాలి, ఇందులో కూడా బేస్ కరెంటే కదా ఫిక్స్డ్ బయాస్ లాగే తీసుకోవాలి. సో ఐబీ ఆర్ థెవెనిన్స్ అనేది తెచ్చేస్తే వోల్టేజెస్ అన్ని తెచ్చేస్తాను. వి థెవెనిన్స్ మైనస్ విబిఈ మైనస్, మరి ఇక్కడ ఎందుకు ఐబీఆర్ఈ వచ్చింది అనేది డౌట్ కదా. చూడండి, ఐబీఆర్టీ థెవెనిన్స్ని తెచ్చేసాను, ఈక్వల్స్ టు వి థెవెనిన్స్ మైనస్ విబిఈ అనేది రాశాను. మైనస్ ఐఈ అంటే ఏంటి అంటే మనం
బీటా ప్లస్ 1గా రాసుకుంటాం అనమాట. ఎందుకంటే తెచ్చడం వల్ల దాన్ని మనం ఏం రాసుకుంటామో అంటే ఐని బీటా ప్లస్ 1 ఐబీగా రాసుకుంటాం. అందుకే ఐని బీటా ప్లస్ 1 ఐబీగా రాసుకున్నాం. ఓకేనా. ఐని ఏం రాస్తాము బీటా ప్లస్ 1 ఐబీ, బీటా ప్లస్ 1 ఐబీ అనమాట. సో ఐబీ ఆర్ఈ అనేది రాసాం. ఇప్పుడు ఏం కావాలి నాకు, సో ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఏం చేశాను, ఐబీ పార్ట్స్ అన్నీ ఒక దగ్గర తెచ్చేసాను, వోల్టేజెస్ అన్నీ ఒక దగ్గర తెచ్చేసాను. అందుకే ఐబీ ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఇది ఇటు వచ్చేస్తుంది కదా, ప్లస్ బీటా ప్లస్ 1 ఐబీ ఆర్ఈ ఈక్వల్స్ టు వి థెవెనిన్స్ మైనస్ విబీ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇందులో రెండిట్లో ఐబీ కామన్గా ఉంది కాబట్టి ఐబీ కామన్ తీసేసాను. ఆర్ థెవెనిన్స్ ప్లస్ బీటా ప్లస్ 1 ఐబీ కామన్ తీసేసాను కదా ఆల్రెడీ, ఇంకా మిగిలిపోయింది ఆర్ఈ ఈక్వల్స్ టు వి థెవెనిన్స్ మైనస్ విబీ అనమాట. ఇప్పుడు ఏం కావాలి, ఐబీ కావాలి. ఐబీ ఈక్వల్స్ టు అందుకే వి థెవెనిన్స్ మైనస్ విబీ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ బీటా ప్లస్ 1 ఆర్ఈ అనేది రాశాను. ఓకేనా. వి థెవెనిన్స్ మైనస్ విబీ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ బీటా ప్లస్ 1 ఆర్ఈగా రాశాను. ఇది ద లూప్ ఈక్వేషన్ అరౌండ్ ది బేస్ సర్క్యూట్ కెన్ బి రిటర్న్ యాజ్, అంటే నేను బేస్ సైడ్ రాశాను అనమాట. ఇదంతా కూడా బేసే కదా, సో ఈ బేస్ సైడ్ నుంచి బేస్ ఎమిటర్ అని అన్నారు కాబట్టి రెండు కంబైన్గా మనం రాశాం. ఓకేనా. ఇప్పుడు ఏంటి, ఈ ఈక్వేషన్ని ఇప్పుడు చేయాలన్నమాట. ఏదైతే మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చిందో వి థెవెనిన్స్ ఈక్వల్స్ టు ఐబీ ఆర్ థెవెనిన్స్ ప్లస్ విబీ ప్లస్ ఐఈ ఆర్ఈ అనమాట. ఆ ఈక్వేషన్ని మనం ఇక్కడ అప్లై అనేది చేయాలి. ఏం చెప్పాను, వి థెవెనిన్స్ ఈక్వల్స్ టు ఐబీ ఆర్ థెవెనిన్స్ ప్లస్ విబిఈ అంటే ఐఈనే ఏం చెప్పాము ఐబీ ప్లస్ ఐసీగా రాస్తారు. సో అందుకే నేను ఏం చేస్తాను, మరి ఐసీ అంటే నాకు ఏంటి బీటా ప్లస్ 1, ఐసీ అనేది బీటా ప్లస్ 1, ఐబీ అనేది ఏమో సేమ్ ఐబీ అనేది కామన్గా రాసుకున్నాం ప్లస్ ఆర్ఈ అనమాట. సో ఈ ఆర్ఈ మెథడ్ని యూజ్ చేసాం ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ దిస్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఐసీ వి గెట్, సో డిఫరెన్షియేటింగ్ అనేది చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ చేస్తే నాకు వోల్టేజెస్ అనేవి రెండు కూడా 0 అయిపోతుంది. ఎందుకు అంటే బేస్ కరెంట్ మీద కంపేర్ చేస్తే వోల్టేజెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అందుకే వి థెవెనిన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. వి థెవెనిన్స్ నెగ్లెక్ట్ చేస్తారు, విబిఈ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అప్పుడు ఎంత వస్తుంది, 0 ఈక్వల్స్ టు వి థెవెనిన్స్ అంటే 0 కదా, 0 ఈక్వల్స్ డిఫరెన్షియేటింగ్ అంటే డి అప్లై చేయాలన్నమాట. డిఫరెన్షియేటింగ్ ఐసీ అనేది అప్లై చేయాలి, డి కూడా అప్లై చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ డిఐబి బై డిఐసి. ఓకేనా. అప్లై చేయమన్నాడు కాబట్టి డిఐసి అప్లై చేశాను. ఆర్ థెవెనిన్స్ ప్లస్ విబి అంటే ఏం చెప్పాను నెగ్లెక్ట్ చేసాం 0 ప్లస్, మరి ఇక్కడ కూడా అప్లై చేయాలి ఐబీ బై అంటే మనం డి రాయాలి అని చెప్పారు డిఫరెన్షియేటింగ్ అన్నారు కాబట్టి డి బై డిఐసి ప్లస్ డిఐసి బై మళ్ళీ డిఫరెన్షియేటింగ్ డిఐసి బై బ్రాకెట్ క్లోజ్ ఆర్ఈ అనమాట. సో డిఐసి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు స్టెప్ ఏమొస్తుంది, 0 ఈక్వల్స్ టు డిఐబి బై డిఐసి ఆర్ థెవెనిన్స్ ప్లస్ 0 ప్లస్ డిఐబి బై డిఐసి ప్లస్ 1 వస్తుంది. ఆర్ఈ అనేది వచ్చింది అంతే కదా, ప్లస్ 1. ఈ డిఐసి క్యాన్సిల్ అయిపోవడం వల్ల ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, డిఐబి బై డిఐసి అంతేనా. డిఐబి బై డిఐసి ఎందుకు రాశాను అంటే రెండిట్లోని రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దాన్ని కామన్గా తీశారు. డిఐబి బై డిఐసి ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ కామన్గా ఉంది కాబట్టి ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ ఈక్వల్స్ టు మైనస్ ఆర్ఈ అనేది రాశారు. ఇప్పుడు ఏం కావాలి, డిఐబి బై డిఐసి మాత్రమే కావాలి కదా. స్టెబిలిటీ ఫ్యాక్టర్లో మనకు ఫార్ములాలో కావాల్సింది ఏంటి, డిఐబి బై డిఐసి. సో ఈక్వల్స్ టు ఏదైతే మైనస్ ఆర్ఈ ఉందో ఇది తెచ్చేస్తున్నాను బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ అనేది ఇక్కడ తెచ్చాను. స్టెబిలిటీ ఫ్యాక్టర్ చేయాలి. ఎస్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, కామన్ ఫార్ములా డిఐసి బై డిఐసిబిఓ ఈక్వల్స్ టు బీటా ప్లస్ 1 మైనస్ బీటా డిఐబి బై డిఐసి. ఇదే కదా ఫార్ములాని, ఈ ఫార్ములాలో మనం అప్లై చేయాలన్నమాట. ఏంటి, డిఐబి బై డిఐసిని ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. సో ఎస్ ఈక్వల్స్ టు బీటా ప్లస్ 1 మైనస్ బీటా డిఐబి బై డిఐసి అంటే ఇదేనా వచ్చింది మనకి మైనస్ ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ అనమాట. సో ఇలా వచ్చింది కాబట్టి దాన్ని అప్లై చేశాను ఈ ఫార్ములాలో. ఈ ప్లేస్లో ఇది అప్లై చేశాను డిఐబి బై డిఐసి. నెక్స్ట్ లైన్లో బీటా ప్లస్ 1 ఏదైతే మైనస్ ఉందో నాకు ఏమైపోతుంది ప్లస్ అయిపోయింది. 1 ప్లస్ బీటా ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను, బీటా ప్లస్ 1 సేమ్ రాసుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే ఉంది ఇది మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ అనేది ఇంటూ 1 చేశాను. ఓకేనా. ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ అనేది ఇంటూ 1 చేస్తే ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ వస్తుంది ప్లస్, మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాను సేమ్ మళ్ళీ బీటాతో చేస్తున్నాను. ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ ప్లస్ బీటా ఆర్ఈ అనమాట కంబైన్ చేస్తాను ప్లస్ బీటా ఆర్ఈ. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, బీటా ప్లస్ 1 ఆర్ థెవెనిన్స్ ఆర్ఈని మళ్ళీ పైకి పంపించేస్తే ఆర్ థెవెనిన్స్ ఆర్ఈ ప్లస్ ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ ప్లస్ బీటా ఆర్ఈ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం కావాలి నాకు, బీటా ప్లస్ 1 ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ సపరేట్ చేశాను అనమాట. బీటా ప్లస్ 1ని ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ ప్లస్ బీటా ఆర్ఈ అనమాట. ఇప్పుడు ఏం చేశాను అంటే ఇదే మెయిన్ ఈక్వేషను. ఎస్ ఈక్వల్స్ టు బీటా ప్లస్ 1 ఏదైతే ఆర్ థెవెనిన్స్ ఉందో దీంతో బై చేశాను అనమాట. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో బై చేశాను. ఆర్ థెవెనిన్స్ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ అలాగే
ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ దీంతో చేశాను. ఓకేనా, ఆర్ థెవెనిన్స్ బై ఆర్ థెవెనిన్స్ దీంతో చేశాను ఫస్ట్ ఈక్వేషన్తో. ఆర్ థెవెనిన్స్ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ బై మళ్ళీ కింద దాన్ని కూడా అలాగే చేశాను. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే ఆర్ఈని కూడా అలాగే చేశాను. ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ బై ఆర్ఈ ప్లస్ అలానే ఆర్ఈ బై బీటా ఆర్ఈ అని. మరి ఆర్ థెవెనిన్స్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఆర్ఈ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ సేమ్ ఉన్న ఆర్ఈలు క్యాన్సిల్ అయిపోతే నాకు ఏమైపోవాలి, మిగిలింది 1 ప్లస్ ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ బై ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ 1 ప్లస్ బీటా. అదే ఈక్వేషన్ ఇక్కడ మనకి వస్తుంది అనమాట. 1 ప్లస్ ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ 1 ప్లస్ బీటా. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ చేశాను అంతే. ఆర్ థెవెనిన్స్ బై ఆర్ థెవెనిన్స్ని చేశాను ప్లస్ ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ని చేశాను ఫస్ట్ దాంట్లో. ఆర్ థెవెనిన్స్ బై ఆర్ థెవెనిన్స్ ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ బై నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నాను, ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకొని చేస్తున్నాను అనమాట. ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఈ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఈ బై బీటా ఆర్ఈ. ఓకేనా, తర్వాత ఈక్వేషన్ ఈ 3 కలిపి చేశాను. ఫస్ట్ ఈక్వేషన్లో దీన్ని కలిపి చేశాను. సో సేమ్ ఉన్నవి క్యాన్సిల్ అయిపోతే మనకు సేమ్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో నాకు అప్పుడు ఎంత వస్తుంది, స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా సేమ్ 1 ప్లస్ ఆర్ఈ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ 1 ప్లస్ బీటా. ఆల్రెడీ బీటా ప్లస్ 1 అనేది కామన్గా ఉంది కాబట్టి బీటా ప్లస్ 1 ఆర్ థెవెనిన్స్ 1 బై ఆర్ఈ అనమాట. అంటే ఇది లెస్ దెన్ ఉంది, 1 కంటే తక్కువగా ఉందన్నమాట. సో దెన్ ఎస్ ఈక్వల్స్ టు 1. సో చూడండి, ద రేషియో ఆఫ్ ఆర్ థెవెనిన్స్ బై ఆర్ ఈజ్ వెరీ స్మాల్. 1 కంటే తక్కువగా ఉంది, 1 మీద కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ ఉందట. ఎస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది ఎస్ ఈజ్ దేని మీద ఎస్ అంటే స్టెబిలిటీ ఫ్యాక్టర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే R1 R2 ఆర్ఈ మీద డిపెండ్ అవుతుంది. అట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఆర్సీ మీద అసలు డిపెండ్ అవ్వదు. ఆర్సీ ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అది ఇండిపెండెంట్గా ఉంటుంది. అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ బెటర్ స్టెబిలిటీ కంపేర్డ్ టు అదర్ బయాసింగ్ సర్క్యూట్. చెప్పాను కదా, అంటే ఆ ఆపరేటింగ్ పాయింట్ అనేది చేంజ్ అవ్వకుండా స్టెబిలిటీగా ఉండడానికి ఇందులో వచ్చేసరికి బయాసింగ్ సర్క్యూట్లు అన్నిటి మీద కంపేర్ చేసుకుంటే ఇది బాగా స్టెబిలిటీగా ఉంటుంది. సెల్ఫ్ బయాస్ అనేది ఎస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1లో ఉంటుంది. ఇక్కడ రాసాం కదా, ఎస్ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1లో ఉంటుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి డిజైన్ అండ్ అనాలిసిస్ కాంప్లెక్స్ అనమాట. ఎక్కువగా మనం కనెక్ట్ చేసుకుంటున్నాం కదా, పెద్దదిగా కనెక్ట్ చేసుకుంటున్నాం కదా, డిజైన్ అనేది ఫిక్స్డ్ మీద కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పెద్ద సర్క్యూట్గా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నోట్స్ పార్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నోట్స్ అనేది నేను కమెంట్స్లో మెసేజెస్ పెట్టిన వాళ్ళకి అప్లోడ్ అనేది చేస్తాను.